హలో గైస్, వెల్కమ్ టు బాజీ మోటోలాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బాజీ మోటోలాగ్స్. ఎలా ఉన్నారు గైస్? అందరు బాగున్నారని అనుకుంటున్నా. మీకోసం మంచి వీడియోతో వచ్చేసిన మళ్ళీ మీ ముందుకి. ప్లీజ్ సపోర్ట్. బాగా సపోర్ట్ చేశారు. బైక్ది వీడియో పెట్టినప్పుడు బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే కొద్దిగా జలుబు చేసింది, అందుకే కొద్దిగా వాయిస్ వస్తుందో రావట్లేదు అర్థం కావట్లా. కొద్దిగా అడ్జస్ట్ అయిపోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వచ్చేసి ఎక్కడ ఉన్నామంటే రామాపురం బీచ్. అంటే మీకు అర్థం కావాలంటే చీరాల బీచ్లో ఉన్నాం ఫ్రెండ్స్. 4 days వెకేషన్కి వచ్చాము. ఇక్కడ గెస్ట్ హౌస్ ఒకటి తీసుకున్నాము. అది వాటి డీటెయిల్స్ చెప్తాను. స్టార్టింగ్లో పేరు చూసారు కదా, గెస్ట్ హౌస్ది పేరు. అక్కడ ఉన్నాం అన్నమాట. కరెక్ట్గా బీచ్కి ఒక 15 meters డిస్టెన్స్లోనే ఉంటుంది. మంచి వెకేషన్, బాగుంది. మాకైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. కాకపోతే వీడియో తీసాకి అవ్వట్లేక నా వల్ల కూడా అవ్వలా. వీడియో తీసాకి నా వల్ల అయినంత వరకు నేను ప్రయత్నించి నేను చేశాను వీడియో. మనమైతే ఇప్పుడు బీచ్కి వచ్చేసాం. సూపర్. అసలు ఎలా ఉందంటే ఫ్రెండ్స్, లొకేషన్ కానీ అంతా సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. అందరూ బాగా, మేము ఎంతమంది ఒక 3 members వచ్చాము. ఫుల్ ఎంజాయ్ చేసాము. మళ్ళా నా వల్ల అవ్వట్లేదంటే నేను చేయలేకపోతున్నాను కాదు, నన్ను వీడియో తీసేవాళ్ళు లేకపోవటం వల్ల నేను ఒక్కడనే తీసుకోవాల్సి వస్తుంది. అలాగే డ్రైవింగ్ చేస్తా తీసుకోలేము కదా, 1 handతో డ్రైవింగ్ చేస్తా, 1 handతో వీడియో చేసుకోలేము కదా. అందుకని నాకు వీలైనంత వరకు, నాకు కుదిరినంత వరకు వీడియోస్ చేశాను. చూడండి. మీకు నచ్చినట్టయితే ఆ గెస్ట్ హౌస్ వాళ్ళది నెంబరు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో చూడండి. ప్లీజ్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే, లెట్స్ గో వీడియో. Mistake is all that it takes to break up the trust that we made. I'm open to changing my ways this time. Oh, why do I fall for it every time? I'd do anything to keep you mine. So just call my name, tell me you're never leaving, won't you stay? And I'll play your games as long as the fire doesn't fade away. Yeah, just call my name. Yeah, just call my name. Yeah, just call my name. Can forgiveness mend what we've torn? A chance to rebuild what was worn. With honesty guiding my stride this time. No, just call my name, tell me you're never leaving, won't you stay? And I'll play your games as long as the fire doesn't fade away. Yeah, just call my name. Yeah, just call my name. అలాగే చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఉన్న గెస్ట్ హౌస్ దగ్గర, ఈ గెస్ట్ హౌస్ వాళ్ళు ఈవినింగ్ 7:30 అయితే ఇలా మూవీ వేస్తున్నారు. అక్కడ ఆ టేబుల్స్ వేసారు కదా, అక్కడ కూర్చుంటాకి రూమ్ నెంబర్ చెప్పేసి 500 పే చేయాలి. అక్కడ సిట్టింగ్ కూర్చోవాలనుకుంటే ఫుడ్ ఏది కావాలన్నా దానికి సపరేట్ బిల్ ఉంటుంది. ఓన్లీ నేను టేబుల్ వరకే చెప్తున్నా. టేబుల్ వరకు 500 మనం
తిన్నా తినకపోయినా ఊరు కూర్చున్నా 500 అనేది పే చేయాలి. అది మీకు నచ్చితే మనం పే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. మనం మామూలుగా దూరం నుంచి నిలబడి చూడవచ్చు, అది ప్రాబ్లం లేదు. ఇది హోటల్, మధ్యాహ్నం టైంలో అది హోటల్. ఇప్పుడు మనం బీచ్లోకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఫుల్ ఫోటోషూట్స్, అంటే కొత్తగా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఏమంటారు రిసెప్షన్స్ ఇవి ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఫొటోస్ దిగుతున్నారు, క్యాంప్ ఫైర్ వేస్తున్నారు అంతా. అసలు నేను అనుకోలే, నేను వచ్చిన ఫస్ట్ డేనే నేను అసలు ఎలా ఉంటుందోలే అనుకున్నాను. కానీ ఇది ఆ టైంని ఎంజాయ్ చేస్తుంటే ఒక్కొక్క నిమిషాన్ని ఆ బీచ్ దగ్గర వెళ్ళి కూర్చొని మన ఫుడ్ తింటా, డ్రింక్ అలవాటు ఉంటే డ్రింక్ చేయొచ్చు, డ్రింక్ అలవాటు లేని వాళ్ళు మన ఫుడ్ కూడా ఉంటుంది అక్కడ. ఇక్కడ కూడా సేమ్ ఫ్రెండ్స్, ఇక్కడ టేబుల్స్ అయితే ఉన్నాయో అక్కడ కూడా మనం అమౌంట్ పే చేసుకోవచ్చు. అమౌంట్ పే చేయాలి, చేసుకోవచ్చు కాదు, పే చేయాలి. మనకి ఫుడ్ తినొచ్చు, డ్రింక్ చేసేవాళ్ళు డ్రింక్ చేసుకోవచ్చు. ఇలా క్యాంప్ ఫైర్ చేస్తున్నారు, అక్కడ వాళ్ళు ఫోటోషూట్ దిగుతున్నారు చూడండి, ఫోటోషూట్లు చేస్తున్నారు. అసలు ఒక 10-15 పీపుల్స్ ఓన్లీ జంటలే వచ్చారు ఫ్రెండ్స్. నేను ఇవాళ ఈ ఫిష్ తీసుకొని నేను బీచ్లోకి వెళ్ళి నేను ఈ 4 డేస్లో నేను ఒక 20-25 ఫిషెస్ తింటుంటా ఫ్రెండ్స్. ఇక్కడే ఈ బీచ్ దగ్గర కూర్చొని ఇలా అక్కడి నుంచి తెచ్చుకొని ఇక్కడ కూర్చొని ఇలా తిన్నాను. ఎందుకంటే మన అమౌంట్ అనేది చూసుకోవాలి. మన దగ్గర అమౌంట్ ఉంటే పే చేసుకొని అక్కడే కూర్చోవచ్చు. మనం అమౌంట్ ఎందుకులే పే చేయటం, 500 ఉంటే దేనికో కొట్ట మన ఖర్చులకి అవసరానికి ఉపయోగపడతాయని అలా కింద బీచ్ మట్టి మీద కూర్చున్నాను, కింద ఒక పట్టా వేసుకొని. కానీ ఇలా ఎంజాయ్ చేస్తుంటే ఫుల్ హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఎన్ని ఉన్నా కానీ మనం ఇక్కడికి వచ్చి కూర్చుంటే మాత్రం రిలీఫ్ అయిపోవచ్చు, అంత బాగుంది. ఇది ఏ మూవీయో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. రాత్రి చూశారు కదా మూవీ, ఇది ఇక్కడే. ఇది పిల్లలు ఆడుకునే ఏరియా. అటు బయటికి వెళ్తే కరెక్ట్గా 15 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి బీచ్. ఇప్పుడు బీచ్లోకి వచ్చేసాం. ఇసుక వాటర్ చూడండి ఎలా వెళ్ళిపోతుంది, ఎలా అవుతుందో చూడండి వాటర్ ఇసుకని. అసలు ఎక్స్ట్రార్డినరీ, అసలు సూపర్ అంటే సూపర్ ఉంది గాయస్. మీరైతే ఒక 1 వీక్ ట్రిప్ అనుకొని, ఇప్పుడు మన జమ్మూ కాశ్మీర్ కానీ ఇటు టూర్లు వెళ్తూ ఉంటాం కదా, అలానే ఇక్కడికి కూడా వచ్చి ఇలా ఎంజాయ్ చేయండి. కాకపోతే ఏంటంటే మనీ అనేది కొద్దిగా ఎక్కువ అనేది పే చేసుకోవాలి. ఇక్కడ ఒక్కొక్క రూమ్ వచ్చేసి అంటే మన సూట్ రూమ్ అంటారు. సూట్ రూమ్ అంటే అంటే ఎలా అంటే వాళ్ళు ఆ రూములో ఒక 2 మెంబర్స్కే ఫుడ్ ఫ్రీ ఫ్రెండ్స్. అంటే మార్నింగు టిఫిను, మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ లంచ్, అది కూడా ఫ్రీ. ఈ 3 టైమ్స్లో 2 మెంబర్స్కి అయితేనే ఫ్రీ. ఆ రూమ్ తీసుకున్న వాళ్ళకి, ఆ రూమ్లో ఉన్న వాళ్ళకి కూడా ఫ్రీ. కాబట్టి మేము 3 వచ్చాం కదా, 2 ఫ్రీ వచ్చింది. నేను ఒక్కనే అమౌంట్ కట్టి నేను అమౌంట్ పే చేసి ఫుడ్ తీసుకుంటాం కానీ తింటాం కానీ నేనే అమౌంట్ అనేది పే చేశాను. ఓకే గాయ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. డోంట్ వై సపోర్ట్. సారీ, ఇంగ్లీష్ కూడా నాకు రావట్లేదు, అంతంత మాత్రమే వచ్చు. ఏదైనా మిస్టేక్స్ అయి ఉంటే సారీ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఇది పార్ట్ 1, పార్ట్ 2 కూడా పెడతాను నేను. పార్ట్ 2లో ఇంకా ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. అసలు ఫుల్ కామెడీ అంటే కామెడీ ఉంటుంది. చూడండి, ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.